కుంభరాశి గురించి తెలుసుకుందాం. ఈ రాశికి సంబంధించినటువంటి వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. గృహంలో శుభకార్యాలు జరిగేటటువంటి యోగ్యత విద్యార్థులకు కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. అయితే వ్యాపారస్తులకు గతంలో నుంచి పడుతున్న ఇబ్బందులకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఏదైతే కుజగ్రహ సంచారం జరుగుతుందో దానివల్ల నూతన వ్యాపారాలు ప్రారంభించుకోవటము, ఉద్యోగస్తులకు కూడా మంచి ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు వచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎవరైతే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేయాలనుకుంటున్నారో వారికి ఈ వారం నుంచి కలిసి వచ్చే కాలంగా చెప్పవచ్చును. రాజకీయ నాయకులు మాత్రం ప్రతి విషయంలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు అనేటటువంటిది పనికిరాదు. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు గతంలో ఉన్నటువంటి పనులు వాయిదాలు పడుతూ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా మంచి అభివృద్ధిలోకి పయనించటము, గతంలో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పడుతుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి గురుడు ఉచ్చస్థానము, అదేవిధంగా కుజుడు స్వస్థానంలోకి ప్రవేశించటం అనుకూలమైనటువంటి విషయాలుగా చెప్పవచ్చును. కుటుంబంలో గతంలో ఉన్నటువంటి సమస్యలకు చక్కటి పరిష్కారం అనేది లభిస్తుంది. వివాహం కోసం ఎదురు చూసేటటువంటి వారు శుభవార్తలు వింటమనేటటువంటివి జరుగుతాయి. అయితే ఈ రాశి వారికి లగ్నంలో ఏదైతే రాశిలో రాహుకేతువులు సంచారం అనేటటువంటివి జరుగుతుందో దానివల్ల వైవాహ దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేటటువంటివి తలెత్తుతాయి. ప్రతి విషయంలో కూడా ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది. అదేవిధంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఏదైతే కష్టపడిన దానికి ఫలితం లభించడంలో ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ వారం ద్వితీయార్థం నుంచి కలిసి వస్తాయని చెప్పవచ్చును. ముఖ్యంగా ఈ ఏదైతే నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటారో వారికి బాగా కలిసి వస్తుంది. విద్యార్థులకు కూడా అనుకూలమైనటువంటి కాలంతో పాటుగా విదేశాలు వెళ్లాల్సిన అనుకున్నటువంటి వారు కూడా శుభవార్తలు ఉండటం అనేది జరుగుతాయి. అయితే శని వక్ర సంచారంలో ఉన్నందున చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాం. ప్రతి విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో చికాకులు ఏర్పడుతూ ఉండటం అనేది జరుగుతాయి. అయితే 28వ తారీఖు కుజగ్రహ సంచారం వలన వీరికి బాగా కలిసి వచ్చే విధంగా ఉండటం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి ఈ వారం పట్టిందల్లా బంగారంగా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. గృహంలో శుభకార్యాలతో పాటుగా స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసేటటువంటి యోగ్యత గోచరిస్తున్నది. అయితే గతంలో రావాల్సిన రాని బాకీలు ఏవైతున్నాయో అవి మాత్రం వాయిదాలు పడుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశికి సంబంధించినటువంటి వారు గురుబలం పెరగటానికి గోపూజ చేసుకుంటూ ఉండటం, అదేవిధంగా ప్రతినిత్యం హనుమాన్ చాలీసా పారాయణ చేయటం, దీంతో పాటుగా బుధగ్రహ కవచం వినటం వలన వీరికి ఉన్నటువంటి సమస్యలకు, చికాకులకు, ఇబ్బందులు తొలగి చక్కటి పరిష్కారం అనేటటువంటిది ఏర్పాటవుతుంది.